వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతంతపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. పుష్కరం అంటే పద్మం, పుండరీకం. పద్మము వంటి కందులు కలవాడు అనేటువంటి అర్థాన్ని మనం చెప్పుకుంటే మనకు పుష్కరాక్ష అనే నామం. ఇలా మనం 40వ నామాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 41వ నామము మహాస్వన. శంభురాదిత్య పుష్కరాక్ష మహాస్వన. ఓం మహాస్వనాయ నమః. ఇది 41వ నామం. ఇలా మనం చెప్పుకుంటే తచ్చైవ చిహ్నాంతరంచ సూచయతి. ఒక్క పుష్కరాక్షత్వమే కాదు, పరమాత్మ అనటానికి మరో గుర్తు మహాస్వన. మహాస్వన అంటే ఏమిటి? గొప్ప ధ్వని అర్థం కాదు. స్వన అంటే శబ్ద. మహాన్ అంటే పూజ్య, పూజ్యమైన శబ్దము గలవాడు. వ్యాకరణ శాస్త్రం ప్రకారం మహాన్ కాస్త మహా అని ఆకారం వస్తుంది. తస్య ఉదితి నామా. ఆ పరమాత్మకు పేరుంది, గొప్ప పేరు. ఏడేది? ఉత్ అంటాం. పరమాత్మ పేరు ఉత్. ఇది పరమాత్మ యొక్క నామం. సశాత్రయ్యేవ విద్యా తపతి ఏష అంతరాదిత్యే హిరణ్మయ పురుష. అతను సూర్యభగవానులో ఉంటాడు. ఆయనకు ఉత్ అనేటువంటి నామం చెప్పబడుతున్నది. ఇది విగ్రహ సౌందర్యంగా చెప్పుకుంటాము. పరమాత్మ మహాస్వన అనే పదం పరమాత్మకు వర్తించేది. అతను హిరణ్మయ పురుష. రుకు యజుస్సామరూపాయన వేత్రయం సంపూర్ణంగా సూర్యమండలావర్తి భగవంతునికి వాచకంగా ఉంటుంది. సావిత్రి మంత్రంలోని అన్ని శబ్దం ప్రతిపాదించేవాడు పరమాత్మే. అందుకే మోక్ష ధర్మంలో విద్యా సహాయవంతం మాం ఆదిత్యస్థం సనాతనం. నేను నిరంతరము ఆదిత్యంలో ఉంటాను. నా స్వరూపము ఇలాంటిది. నేను సూర్యమండలంలో ఉంటాను. ఋగ్యజుస్సామములతో ఉపాసనా మంత్రాలతో నేను ఆరాధించబడతాను. నా రూపమే నా పరమస్వరూపం అనేటువంటిది వేదాలే, వేద శబ్దాలే. ఇవే నా రూపము అని మనం చెప్పుకున్నాం. అందువల్ల మహాస్వన, గొప్ప శబ్దము కలవాడు, పూజ్యార్థకమైన శబ్దం కల మహానుభావుడు మహాస్వన. ఇలా మనం 41 దాకా వెళ్ళి ఇప్పుడు 42 అనాది నిధన. మరో నామం అనాది నిధనాయ నమః. ఓం అనాది నిధనాయ నమః అంటే ఏమర్థము? ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి నామరూప విశిష్ట. ఇది పరమాత్మ యొక్క దివ్యమైన నామం. అంటే ఏమిటి? అనాది నిధన అంటే ఏమిటి? ఆది, సామాన్యంగా ఆది లేనివాడు, అంతము లేనివాడు. అంటే పుట్టుక మరణం అనేటువంటివి రెండు లేనివాడు. స్వామి నిత్య యవ్వన. పరమాత్మ నిరంతరం యవ్వనంతో ఉంటాడు. అతనికి పుట్టుక లేదు, అలాగే మరణము లేదు. ఎందువల్ల? పుట్టుక ఎందువల్ల ఉంటుంది? పాపం చేస్తే కదా, కర్మ చేస్తే కదండి పుట్టేది. పాపం చేసినా పుణ్యం చేసినా పుడతాడు. న్యాయంగా పుణ్యం కూడా పాపమే కింద లెక్కే. మనం పుణ్యం అని చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా అది కూడా పాపమే. పాపం అంటే ఏమిటి? ఇష్ట ప్రతిబంధకం పాపం. మన ఇష్టానికి అడ్డు వచ్చేదాన్ని పాపము అంటాం.
వాస్తవంగా జీవునికి ఏది ఇష్టము? మోక్షం కదా. ప్రతివాడు దేన్ని కోరాలి? వాస్తవంగా మనం ఏది కోరుతున్నామని కాదు, వాస్తవంగా జీవాత్మ జీవుడనేవాడు దేన్ని కోరాలి, దేనికోసం పరితపించాలి అంటే మోక్షం కోసమే కదా. కదా, మోక్షమే ఇష్టం. ఇష్టమైనటువంటి మోక్షానికి పుణ్యం అడ్డే కదా. మరి పుణ్యం చేస్తే స్వర్గానికి పోతాం, పాతాళానికి పోతాం, ఇంకో లోకానికి పోతాం, ఆయా భోగాన్ని అనుభవిస్తాం. మోక్షానికి మాత్రం పో. మోక్షం పోవటానికి ఎలా పాపం అడ్డో అలా పుణ్యం కూడా అడ్డే. అందువల్ల శాస్త్రం ప్రకారం పుణ్యం కూడా పాపంతో సమానం. అందుకే పెద్దలు వ్యాఖ్యానం చెప్పేటప్పుడు ఏం చెప్పారు? దురిత దూర అన్నారు పరాశర భట్టర్ వారు. జని జరాది దురిత దూర. పుట్టుక, వృద్ధాప్యము, మరణము అనేటువంటి పాపాలకు దూరంగా ఉండేవాడు. ఏం పుట్టుక పాపంతోనే వస్తుందా? పుణ్యంతో రాదా? పుణ్యం చేసి పుట్టాడా? పుణ్యం చేసిన వాడు రాజుగా పుడతాడు, శ్రీమంతుడిగా పుడతాడు, భోగం గలవాడుగా పుడతాడు, ఐశ్వర్యం గలవాడిగా పుడతాడు. అది పుట్టుకే కదా. కానీ వేదాంత శాస్త్రంలో పుణ్యం లేదు, అంత పాపం. మోక్షానికి వ్యతిరేకమైనదంతా పాపం. అంటే మనం స్వర్గాన్ని కోరినా, పాతాళాన్ని కోరినా, ఇంకో లోకాన్ని కోరినా అదంతా మోక్షం కాదు కదా, అదంతా పాపమే. ఇంత భావం మనసులో పెట్టుకొని దురిత దూర అన్నాడు పరాశర భట్ట. పరమాత్మ పుట్టుక, వృద్ధాప్యము, మరణము లాంటి పాపములు లేనివాడు, వాటికి దూరంగా ఉండే నిత్య విగ్రహ, సనాతనమైన శరీరము, విగ్రహము కలవాడు. ఇది కేవలం పరమాత్మ యొక్క స్వరూపం చెప్పే నిత్యత్వం కాదు. చతుర్ముఖాలు కూడా అలాగే ఉంటారు కదా. బ్రహ్మ కానీ, ఇంద్రుడు కానీ, రుద్రుడు కానీ వాళ్ళు కూడా ఇలాంటి రూపంతో ఉంటారు కదా. మరి ఏం చేయాలంటే భారూప సత్య సంకల్ప, అనుకున్నది చేసుకునేవాడు, సత్యమైన సంకల్పం కలవాడు. హిరణ్మయ పురుష విద్యుత పురుషాదధి ఆదిత్యవర్ణ తమసః పరస్తాత్ సర్వకర్మ సర్వగంధ సర్వరస రుక్మాభం స్వప్నధీగమ్యం విద్యాత్తు పురుషం పరం. ఆయన బంగారంలాగా ఉంటాడు. పురుష పుండరీకాక్ష. ఇలాంటి అనేక వందల వేల శృతుల ప్రమాణంతో పరిశుద్ధమైన నీల ఉజ్వలమైన ఏమంటాడు స్వామి? నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర. నల్లని మేఘం మధ్యలో ఉన్న మెరుపు తీగలాగా అనే సౌందర్య లావణ్యవనాదులతో గుణంతో ఉన్నటువంటి వాడు. తాను కూడా అనుకుంటే ఏ రూపాన్ని తీసుకుంటాడు, ఏ ఆకారంలోనైనా వస్తాడు. ఇచ్ఛాగృత అభిమత ఉరుదేహ, ఇచ్ఛాగృహీత అభిమత ఊరుదేహ అంటుంది శాస్త్రం. పరమాత్మ తన సంకల్పానుగుణంగా తనకు నచ్చిన గొప్ప దివ్యమైన దేహాన్ని తీసుకుంటాడు. అయినా తదైక రూపాయ. అన్ని రూపాలు తీసుకున్నా, అన్ని రూపాలు ధరించినా, అన్ని రూపాల్లో ఉండేది ఒకే రూపం, భగవద్ రూపం. తమో సప్త రజోగుణాలకు దూరంగా ఉండేది అది సదా ఏకరూపాయ. శ్రీవత్సవక్షా నిత్యశ్రీ అజేయ శాశ్వత సమః చెప్తుంది రామాయణం. సయేవ భగవాన్ కాల సర్వం ఆత్మవశన్. ఆయనే కాలము, సకల ప్రపంచాన్ని తన వశంలో చేసుకుంటాడు. నాస్తి విష్ణోహ పరంతత్వం తస్య కాలాత్ పరాతను. పరమాత్మ కంటే, శ్రీమన్నారాయణ కంటే ఉత్తమమైన ఉన్నతమైన ఇంకో గొప్ప తత్వం అనేది ఏదీ లేదు. పరమాత్మ యొక్క కాలము కంటే గొప్పతనము మరేదీ లేదు. సదా కారణత్వాత్. ఈయన అన్ని కారణాలకు కారణం.
పవిత్రాణం పవిత్రంయో మంగళానంచ మంగళం దైవతం దేవతానంచ. అన్నిటికీ ఆయనే అన్నీ. సదా కారణము, సదా జ్ఞానము, తన స్వరూపము దివ్యంగా ఉంటుంది. ఎందులో కన్నా వెళుతాడు, ఎందులో నుంచి అయినా బయటికి వస్తాడు. ఎలాంటి స్వామిని ప్రార్థిస్తే అలాంటి ఫలం మనకు కలుగుతుంది. ఇలాంటి బలమైనటువంటి ప్రమాణాలతోటి మనము తత్వన్యాయం వల్ల నిత్యత్వం సుదృఢం, పరమాత్మ నిత్యుడు. అతనికి పుట్టుక లేదు, జర లేదు, మరణము లేదు. అంటే ఆది అంతములు లేవు. అనాది నిధన, అక్షరరూపము, కాలాతీతుడు. ఇన్ని భావాన్ని బట్టి మనకు, దీన్ని బట్టి కాల్పనిక ఆగంతకత్వ అనుమానం నప్రరోహేత్. అతను కల్పించబడేవాడు కాదు. ఈ ప్రమాణాలు కొత్తగా వచ్చినవి కావు. నిరూపవాదా, భౌతికమైనటువంటి హేయదేహం లేదు, హేయ గుణాలు లేవు. స్వామికి ఏం పేరు? అఖిలహేయ ప్రత్యనీయ కళ్యాణ గుణైకతాన. వదలదగినటువంటి గుణాలకు వ్యతిరేకమైన కళ్యాణ గుణాలు ఉన్న మహానుభావుడు. నభూతానికి సంస్థాన దేహోస్తి పరమాత్మన. పరమాత్మ దేహంలో పంచభూతముల యొక్క సముదాయం ఉండదు. అంటే అది పాంచభౌతికం కాదు. అతనికి ప్రకృతి సంబంధమైన శరీరం కాదు. మాంసము, మేధస్సు, అస్థి ఇలాంటివన్నీ పరమాత్మ శరీరంలో ఉండవు అని శాస్త్రకారుడు చెప్పాడు, సూత్రకారుడు చెప్పాడు, భాష్యకారులు చెప్పారు. అందువల్ల ఆదిత్యాంతరం పరం బ్రహ్మ, సూర్యభగవాన్ ఉండేటువంటి వాడు పరబ్రహ్మ. రూపవాన్, అతీంద్రియం అంతఃకరణ ప్రత్యక్ష నిర్దేశాత్. ఆ పరమాత్మ అన్ని అవతారాల్లో ఆద్యంతములు లేకుండానే ఉంటాడు. యవనిక వలె పరమవ్యోమ నిర్గమ ప్రవేశ మాత్రమే. వెళుతుంటాడు, వస్తుంటాడు. తెర ఉంటుంది, తెర తీసుకోబడిపోతారు, తెర తీసుకొని బయటకు వస్తారు. అతని తెరే యవనిక మాయా జగన్మోహిని. ఎవరిక అంటే పరమాత్మ మాయని. ఆ మాయతో లోపలికి పోతాడు, మాయతో బయటికి వస్తాడు. అయ్యా పుట్టాడు పుట్టాడు అంటున్నాం, వెళ్ళాడు వెళ్ళాడు అంటున్నాం. ఆయనకి ఏ పుట్టుక లేదు, ఏ వెళ్ళటము లేదు. అవి కేవలం రాకపోకల దారి మాత్రమే. యవనిక తెరలాంటిది, 4 భుజాలతో ఉంటాడు. చతుర్భుజతుర్భి సముపేతం మమేదం రూపం విశిష్టం దివి సంస్థితంచ. నా రూపం అందరికంటే విశిష్టము, అన్ని చోట ఉంది. స్వర్గంలో ఉంది, భూలోకంలో ఉంది. నిరంతరం దాని ఎందే మనస్సు పెట్టుకోండి. నేను అక్కడే ఉంటాను. స్వర్లోకమాగత్యగతరం సురేంద్రగుప్తం రజతోష కిల్బిషం. ఇలా వైష్ణవ తేజస్సు అనేటువంటిది ఆయా ప్రాంతాల్లో అక్కడక్కడ ఉంటుందన్న భావం చెప్పటానికి ఆదిత్య